అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. వచ్చే వారం మన 5వ వివాహ వార్షికోత్సవం జరగబోతోంది. నేను మీకు ఏం బహుమతి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు అనగానే స్వాతి, మీరు నాకెప్పుడు ఇంతవరకు ఇవ్వని బహుమతి, నా దగ్గర అస్సలు లేని బహుమతి నాకు ఈ వార్షికోత్సవానికి కావాలి. నా దగ్గర చాలా నగలున్నాయి. పోయిన సంవత్సరమే మీరు నాకు డైమండ్ నెక్లెస్ కూడా తెచ్చిచ్చారు. మరి ఇప్పుడేమిస్తారు అనగానే మహేష్, నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మన వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని అందరినీ ఆహ్వానించు. నేను అందరికీ ఫోన్ చేసి చెప్తాను. ఆఫీస్లో కూడా అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చెయ్యాలి. ఆఫీస్లో ఒక 4 రోజులు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను ఈ ఏర్పాట్ల కోసం అంటూ మహేష్ ఒక్కసారిగా ఆగి, ఊర్లో ఉన్న మా అమ్మని చెల్లిని కూడా పార్టీకి పిలవాలనుకుంటున్నాను అనగానే స్వాతి, వాళ్ళిద్దరినీ పార్టీకి పిలవాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందుసారి కూడా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నేను అందరికీ వాళ్ళని పరిచయం చేయడానికి చాలా సిగ్గుపడ్డాను. అందరి ముందు వాళ్ళు మన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి నాకు తల కొట్టేసినట్టే అయ్యింది. వాళ్ళిద్దరినీ కాస్త దూరంగా ఉంచండి అనగానే మహేష్ కోపంగా, వాళ్ళు నా తల్లి ఇంకా నా చెల్లెలు, వాళ్ళకి ఫోన్ చేసి పిలిస్తే బాగుంటుంది. మనం ఇంత గ్రాండ్గా ఈ పార్టీని జరుపుకుంటున్నాము. అందరినీ పిలిచి మా అమ్మని మా చెల్లిని పిలవకపోతే నాకెంత బాధగా అనిపిస్తుంది అనగానే స్వాతి, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు అస్సలు బాగుండదు. పార్టీలో అందరికంటే చీప్గా కనిపిస్తారు. వాళ్ళిద్దరికీ అస్సలు సరిగ్గా మాట్లాడడమే తెలీదు. వాళ్ళు మన పార్టీకి రావడానికి నేను నిరాకరిస్తున్నాను. వాళ్ళిద్దరూ మీ తల్లి చెల్లి అని అందరికీ పరిచయం చేయాలంటే నాకు అవమానంగా అనిపిస్తుంది. మా పుట్టింటి వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళో మీకు తెలుసు కదా. మా నాన్న ఈ సిటీలోనే అతిపెద్ద కాలేజీకి ప్రిన్సిపల్. మా అమ్మ కూడా అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. పెళ్లికి ముందు నేను కూడా మ్యాథ్స్ టీచర్ని. మా ఇంట్లో అందరి ఉద్యోగాలు చాలా గొప్ప గొప్పవి. మీ ఆఫీస్ నుంచి కూడా అందరూ వస్తారు కదా. వాళ్ళందరికీ మీ అమ్మని మీ చెల్లిని ఎలా పరిచయం చేస్తాము? సరే అయితే ఈ పార్టీని క్యాన్సిల్ చేసేద్దాంలే అంది స్వాతి. వెంటనే మహేష్, అయ్యయ్యో వద్దొద్దు, పార్టీని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మా అమ్మని మా చెల్లిని నేను పిలవనులే. మా అమ్మని మా మావయ్య వాళ్ళని పిలవాలి అని నేను అనుకున్నాను అనగానే స్వాతి, మీ మావయ్య వాళ్ళని పిలవండి. వాళ్ళని పిలవడం వల్ల మనకు నష్టం ఏమిటి? మీ మావయ్య సిటీలో ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్. మనం వివాహ వార్షికోత్సవానికి ఆయన్ని పిలిస్తే బాగుంటుంది. ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. మన పార్టీ కూడా సంతోషంతో నిండిపోతుంది. మీరు వాళ్ళని పిలవండి అనగానే మహేష్, వద్దులే, నేను మా మామయ్యకి ఫోన్ చేస్తే అమ్మని పిలవడం లేదన్న సంగతి చెప్పాలి. అప్పుడు వాళ్ళ ముందు నా పరువు పోతుంది. ఆయన కూడా చాలా బాధపడతాడు. మళ్ళీ ఈ పార్టీ విషయం అమ్మతో చెల్లితో కూడా చెప్పే అవకాశం ఉంది. మా అమ్మకి చెల్లికి ఈ విషయం తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. సరే, అవన్నీ నేను చూసుకుంటాను గాని సాయంత్రం తొందరగా వస్తాను. నువ్వు రెడీ అయ్యుండు, షాపింగ్ చేయాలి కదా, మనం బట్టలు కూడా కొనుక్కోవాలి అని చెప్పాడు మహేష్. సాయంత్రం షాపింగ్కి వెళ్ళి ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్సులు కొనుక్కున్నారు. వాళ్ళ వివాహ వార్షికోత్సవం కోసం చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఫంక్షన్కి కావలసిన వంటల గురించి, ఫంక్షన్ కోసం ఎవరెవరిని పిలవాలి అనే విషయాల గురించి రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫంక్షన్ రోజు రానే వచ్చింది. బంధువులందరూ ఇంటికొచ్చారు. స్వాతి మహేష్ వాళ్ళ మామయ్యను కూడా ఫంక్షన్కి పిలిచింది. ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన విశ్వనాథం గారు తన చెల్లెల గురించి అడిగారు. జానకి ఎక్కడా కనిపించడం లేదు, పూజిత కూడా కనిపించలేదు. నువ్వు అమ్మని చెల్లిని పిలిచావు కదరా పార్టీకి అని మహేష్ని అడగగానే మహేష్, అవునవును మావయ్య, పిలిచాను అని అబద్ధం చెప్పేశాడు. అమ్మకి చెల్లికి వీలు కుదరలేదేమోలే, అందుకే రావడం లేదేమో అన్నాడు మహేష్. విశ్వనాథం గారు జానకమ్మ గారికి ఫోన్ చేసి, అమ్మా జానకి, మీ కొడుకింట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, మీరు ఇంకా రాలేదేంటి? మీరు ముందే వచ్చుండాలి కదా, మీరు ఇంకా ఊర్లోనే ఉన్నారా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. జానకమ్మ గారు, అన్నయ్య, ఏం ఫంక్షన్ జరుగుతుంది? ఈ ఫంక్షన్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు అనగానే విశ్వనాథం గారు,
మహేష్ నీకు చెప్పాననే చెప్పాడు, నువ్వు మర్చిపోయినట్టున్నావు, తొందరగా నీ వస్తువులన్నీ సర్దుకో, మహేష్ నాకంతా చెప్పాడు అనగానే జానకమ్మ గారు, లేదు లేదన్నయ్య, మహేష్ మమ్మల్ని పిలవలేదు, నాకు అతను ఫోన్ చేసినట్టుగా కూడా గుర్తులేదు, బహుశా తను పూజితతో ఏమన్నా మాట్లాడాడేమో అన్నారు విశ్వనాథం గారు. కానీ పూజిత కాలేజీకి వెళ్ళింది. అవునవును, బహుశా మహేష్ పూజితతో మాట్లాడుంటాడు, తను నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది, నువ్వు వెంటనే నీ సామాన్లు ప్యాక్ చేసుకో, కొడుకు కోడలి వివాహ వార్షికోత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది, ఇక్కడికి ఊరు 2 గంటల దూరంలోనే ఉంది, ఫంక్షన్ కూడా సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది కదా, ఇప్పుడు ఇంకా 3 గంటలే అయ్యింది, నువ్వు తొందరగా రెడీ అవ్వు, పూజిత కాలేజీ నుంచి రాగానే ఇద్దరు బయలుదేరండి, పూజిత వచ్చేస్తుంది కదా అన్నారు విశ్వనాథం గారు. అప్పుడే పూజిత ఇంటికొచ్చింది. వెంటనే జానకమ్మ గారు, తొందరగా తయారవ్వు, మనం ఊరికి వెళ్ళాలి, మీ అన్నయ్య వదిన వివాహ వార్షికోత్సవం జరుగుతుందట అన్నారు. అన్నయ్య గాని వదిన గాని నీకు ఫోన్ చేశారా అని అడగగానే పూజిత, లేదమ్మా, వాళ్ళిద్దరూ నాకేం ఫోన్ చేయలేదు అని చెప్పింది. వెంటనే జానకమ్మ గారు, ఇద్దరూ ఫంక్షన్ హడావిడిలో బిజీ అయిపోయి ఉంటారు, అందుకే మనల్ని పిలవడం మర్చిపోయి ఉండొచ్చు, అయినా పిలవడానికి మనం ఏమైనా పరాయి వాళ్ళమా, సొంత మనుషులం, వాళ్ళు నా సొంత కోడలు ఇంకా కొడుకు, మనం వెంటనే బయలుదేరి వెళదాం, ఈ పిలుపులతో మనకి పనేంటి, మన కుటుంబంలో జరిగే ఫంక్షన్ అది అన్నారు జానకమ్మ గారు. కానీ కోడలు తమని ఉద్దేశపూర్వకంగానే పిలవలేదని ఆవిడ తెలుసుకోలేకపోయింది. పూజితకి అన్నయ్య వదిన ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా సరే, తల్లిని ఒంటరిగా పంపడం ఇష్టం లేక తన తల్లితో కలిసి అన్నయ్య ఇంటికి బయలుదేరింది. డోర్ దగ్గర నిలబడి ఉన్న తల్లిని చెల్లిని చూడగానే మహేష్ మొహంలో చాలా కోపం వచ్చేసింది. తనకు చాలా ఆవేశం వచ్చింది. మహేష్ వెంటనే జానకమ్మ గారిని పూజితని ఒక పక్కకి తీసుకెళ్లి, అమ్మా, మేం కావాలనే నిన్ను చెల్లిని ఈ పార్టీకి పిలవలేదు, మీరిద్దరూ ఎందుకు వచ్చారిప్పుడు, మిమ్మల్ని ఇద్దరిని ఎవరు పిలిచారు, నేను అసలు మీకు ఫోనే చేయలేదు కదా అంటూ కోపంగా తన చెల్లి వైపు చూస్తూ అన్నాడు. వెంటనే పూజిత, అన్నయ్య, నువ్వు మాకు ఫోన్ చేయడం మర్చిపోయావేమోనని మామయ్య మమ్మల్ని ఫంక్షన్కి రమ్మని ఫోన్ చేసి పిలిచాడు అని చెప్పింది. జానకమ్మ గారు కొడుకు మాటలు విని చాలా బాధపడ్డారు. ఇప్పుడు తిరిగి వెళ్లాలన్నా కూడా వెళ్ళలేరు. కోడలు చూస్తే ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అని భయపడ్డారు జానకమ్మ గారు. కోడలు స్వాతి అత్తగారిని కనీసం పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది. కనీసం ఆమె దగ్గరకు కూడా రాలేదు, యోగక్షేమాలు కూడా అడగలేదు. మహేష్ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు ఇవాళ ఇంటికి రావడం చాలా బాగుంది, స్వాతి ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు కాస్త భయంగా ఉంది, మిమ్మల్ని చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది, కానీ స్వాతితో గొడవ అవుతుందని కోపం నటించాను అన్నాడు. అప్పుడు పూజిత మహేష్తో, అన్నయ్య, పార్టీ చాలా గ్రాండ్గా ఉంది, ఇంత గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసినప్పుడు మమ్మల్ని ముందే ఎందుకు పిలవలేదు, మాకు ముందే ఎందుకు చెప్పలేదు, మాకు ముందుగానే చెప్పుంటే మేము నిన్ననే వచ్చేవాళ్ళం కదా అంది. ఆ ప్రశ్నకి సమాధానమే ఇవ్వలేదు మహేష్. అప్పుడు కేక్ కట్ చేసే సమయం వచ్చింది. మహేష్ గబగబా సూటు బూటు వేసుకున్నాడు. స్వాతి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ చాలా ఖరీదైన బట్టలు ధరించొచ్చారు. వాళ్ళు తమ కుమార్తెని అల్లుణ్ణి అభినందించారు. గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. మీ ఇద్దరికీ ఇది మా నుంచి బహుమతి అని చెప్పగానే స్వాతి తన తల్లిదండ్రుల్ని కౌగిలించుకుంది. స్వాతి తల్లిదండ్రులు ఇద్దరూ చాలా ధనవంతులు, మంచి బహుమతి ఇచ్చారు అని అందరూ మెచ్చుకున్నారు. విశ్వనాథం గారు స్వాతికి అందమైన పట్టుచీర, ఇంకా మహేష్కి బట్టలు బహుమతిగా ఇచ్చారు. జానకమ్మ గారికి గిఫ్ట్ ఇచ్చేంత స్తోమత లేదు. అంత పెద్ద పెద్ద బహుమతులు కొనడానికి ఆవిడ దగ్గర అంత డబ్బులు కూడా లేవు. ఆవిడింటి నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న చిన్న చిన్న వెండి దీపపు కుందులు తీసుకొచ్చారు. అప్పుడు విశ్వనాథం గారు జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మ జానకి, నువ్వు కూడా కోడలికి కొడుకుకి ఆశీర్వాదాలు ఇవ్వు అన్నారు. వెంటనే జానకమ్మ గారు తన సంచిలోంచి ఆ దీపపు కుందులు తీసి సిగ్గుతో నిశ్శబ్దంగా తన కోడలి చేతికిస్తూ, ఆమె తన కోడలి తల మీద కొడుకు తల మీద చేతులు వేసి ఆశీర్వదించింది. వెంటనే స్వాతి తన చేతిలో ఉన్న బహుమతులు చూడగానే వాటిని అందరి ముందు విసిరి కొట్టింది. కోపంతో మహేష్తో, మీ అమ్మని ఈ పార్టీకి రాకూడదని నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ అమ్మ చెల్లెలు వేసుకున్న బట్టలు చూడండి,
అందరి ముందు నాకెంత అవమానంగా ఉందో. అందరూ మనకు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చారు. ఇంత చీప్ బహుమతి నాకివ్వడానికి మీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా? మీరు ఇంత పెద్ద పార్టీని చెడగొట్టాల్సిన అవసరం ఏముంది అని జానకమ్మ గారితో అనగానే జానకమ్మ గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె కోడలతో ఏం చెప్పాలో తెలియక సంకోచించి తడబడుతూ, అమ్మా స్వాతి, మా అన్నయ్య అకస్మాత్తుగా ఫోన్ చేసి మమ్మల్ని పిలిచాడు. ముందే తెలుసుంటే నేను వేరే ఏదైనా బహుమతి కొని తీసుకొచ్చుండేదాన్ని. ఇంట్లో ఈ వెండి దీపపు కుందులు మాత్రమే ఉన్నాయి. అందుకే వాటిని తీసుకొచ్చేశాను. ఇవి కాకుండా నేనేమైనా తెచ్చుంటే బావుండేది అన్నారు జానకమ్మ గారు. స్వాతి ముందు మహేష్ కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ పూజిత మాత్రం ఆ అవమానాన్ని భరించలేకపోయింది. ఆ దీపపు కుందులు తీసుకొని, అమ్మ ఎంతో ప్రేమతో మీకోసం ఇవి ఇచ్చింది. కానీ మీరు వీటిని అంత అగౌరవపరిచి ఎందుకు విసిరేశారు? కనీసం బహుమతిని బహుమతిగా కూడా గౌరవించలేరా? నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, అందరి ముందు అమ్మని అవమానించొద్దు అంది. ఆ మాటలకి స్వాతికి చాలా కోపం వచ్చింది. వెంటనే స్వాతి మహేష్తో, మీ చెల్లెలు చూడు నన్ను ఎంతలా అవమానిస్తుందో అంటూ కోపంగా చెప్పింది. వెంటనే పూజిత, మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంతలా అవమానించాల్సిన అవసరం ఏమిటి? మేము హాయిగా ఊర్లోనే ఉండేవాళ్ళం. మేమేమి మీ మీద ఆధారపడి తినడం లేదు. కష్టపడి సంపాదించుకుంటున్నాము. మా కష్టార్జితమే తింటున్నాము అని మాట్లాడుతూ ఉండగానే మహేష్ ఇద్దరికి సర్ది చెప్పి, పూజిత, నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకొని మా పెళ్లి రోజును పాడు చేయాలని చూస్తున్నావా అని చెప్పగానే పూజిత అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. స్వాతి, నువ్వు ఈ విషయాలన్నీ వదిలేసేయి. నీకోసం నేను ఏం బహుమతి తెచ్చానో చూడు. నేను నీకు సర్ప్రైజ్ ఇస్తానని ఆల్రెడీ చెప్పాను కదా. కానీ నేను ఏ బహుమతి ఇవ్వబోతున్నానో అసలు ఆ బహుమతి గురించి నువ్వు అడగనే లేదు. నేనేం గిఫ్ట్ తెచ్చానో ఊహించి చూడు అనగానే స్వాతి ఆలోచిస్తూ ఉంది. అంతలోనే మహేష్ నవ్వుతూ తన జేబులోంచి కార్ కీస్ తీసి తన ఇంటి ముందు పార్క్ చేసిన పెద్ద కార్ లాక్ ఓపెన్ చేశాడు. సౌండ్ రాగానే అందరూ బయటకు చూశారు. అప్పుడు మహేష్ ఆ కారు తాళాలని స్వాతి చేతిలో పెడుతూ, చూడు స్వాతి, నేను నీకోసం ఏం తెచ్చాను అనగానే స్వాతి, మీరు నా కోసం ఇంత మంచి బహుమతి ఇచ్చారా అంది. అందరూ ఆ బహుమతిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ జానకమ్మ గారు, పూజిత మాత్రం ఒక మూలలో కూర్చొని ఆ పార్టీని ఆస్వాదించడానికి అస్సలు ఇష్టపడలేదు. మారుతున్న తన అన్నయ్య రూపురేఖలు చూసి పూజిత ఏమీ తినలేకపోయింది, తాగలేకపోయింది. తనకు చాలా బాధగా ఉంది. అమ్మా, నువ్వు అన్నయ్య కోసం జీవితాంతం కష్టపడ్డావు. అన్నయ్య నీకు ఇంతకు ముందు ఏం చెప్పేవాడు? అమ్మా, నాకు ఉద్యోగం వచ్చాక నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నిన్ను ఏ పని చెయ్యనివ్వను. నేను నిన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటాను అని ఎన్ని గొప్పలు చెప్పేవాడు. నువ్వు కూడా నీ కొడుకు నీ కష్టాన్ని తొలగిస్తాడు, నీ బాధలన్నీ మర్చిపోయేలా చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఇప్పుడు వదిన నిన్నింతలా అవమానిస్తే అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పెళ్లికి ముందు తను నీకు చాలా వాగ్దానాలు చేశాడు. నాకు కూడా చేశాడు. నా ఇష్టం వచ్చినంత వరకు చదివిస్తానన్నాడు. కానీ తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. నా పెళ్లికి కూడా డబ్బుకి లోటు రానివ్వను అన్నాడు. కానీ కనీసం నా కాలేజీ ఫీజు కోసం అన్నయ్యను డబ్బులు అడిగితే అన్నయ్య ఆ డబ్బులు కూడా పంపలేదు అంది పూజిత. భార్య ప్రవర్తనకి మహేష్కి కూడా చాలా కోపంగా ఉన్న పార్టీ వాతావరణాన్ని చెడగొట్టడం ఇష్టం లేదు. అందుకే ఇక నిశ్శబ్దంగా ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహేష్ జానకమ్మ గారిని పిలిచి, అమ్మా, అందరి ముందు నిన్ను చాలా అవమానించిన నా భార్య నీకు క్షమాపణలు చెప్పాలని కూడా అనుకోవడం లేదు. నన్ను క్షమించమ్మా. అందరి ముందు స్వాతి నిన్ను అవమానిస్తున్నా నేనేమీ మాట్లాడలేకపోయాను. స్వాతికి నేనేం చెప్పలేకపోయాను. నేను అందరి ముందు తనకు ఎదురు చెప్పలేను. ఎందుకంటే నేను తనతో ఏమైనా చెప్తే తను ఆ తర్వాత నాతో ఎంత గొడవ పడుతుందో నీకు తెలియదు. అందుకే నేనేమీ అనలేకపోయాను. నిన్ను తను అవమానిస్తూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది. కానీ నేనేం చెయ్యలేకపోయాను. నన్ను క్షమించమ్మా అన్నాడు. మహేష్ ఆ మాటలు విన్న పూజిత, అన్నయ్య, నువ్వు వదినతో మాట్లాడడానికి అంత ఇబ్బంది ఏమిటి? నీ తల్లిదండ్రుల్ని తను అవమానించినప్పుడు నువ్వు ఎదుర్కొంటేనే కదా తను ఆ తర్వాత మమ్మల్ని గౌరవిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల్ని నువ్వెంత గౌరవిస్తున్నావు. కానీ వదిన మాత్రం అమ్మని గౌరవించనే గౌరవించదు.
ఈ విధంగా నువ్వు ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడలేదు, కానీ వదిన మాత్రం అమ్మతో ఇలాగే మాట్లాడుతుంది అంది పూజిత. మహేష్ ఏ సమాధానము చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు పూజిత, అన్నయ్య, అమ్మని నన్ను నువ్వు పార్టీకి ఎందుకు పిలవలేదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మామయ్య పట్టుబట్టడంతోనే మేమిద్దరం ఇక్కడికి వచ్చాము, లేకుంటే మేమిద్దరం అసలు వచ్చేవాళ్లమే కాదు అంది. వెంటనే మహేష్, మీరిద్దరూ కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వాతి వాళ్ళ నాన్నగారి వల్లే కదా నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఆ విషయం నీకు తెలుసు కదా. స్వాతి వాళ్ళ నాన్న నన్ను ఈ ఉద్యోగానికి సిఫారసు చేశాడు. అందుకే నేను ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతగా ఉన్నాను. నేనేమైనా మాట్లాడితే స్వాతికి చాలా కోపం వస్తుంది. అప్పుడు కూతురు బాధపడడం చూస్తే స్వాతి వాళ్ళ నాన్న నన్ను ఉద్యోగం నుంచి తీయించేయొచ్చు అనగానే పూజిత, వావ్ అన్నయ్య, నీకు వదిన వాళ్ళ నాన్నంటే ఎంత గౌరవం. ఆయన నీకు జాబ్ ఇప్పించారంతే, కానీ అమ్మ నిన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచకపోతే, చదివించకపోతే నీకు ఈ ఉద్యోగం వచ్చుండేదా? కనీసం నువ్వు డిగ్రీ వరకైనా చదవగలిగేవాడివా? అమ్మ నిన్ను చదివించబట్టే నీకు ఈ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఇప్పించిన మీ మామగారిని నువ్వింత గౌరవిస్తున్నావు, కానీ నిన్ను కష్టపడి చదివించి ప్రయోజకుణ్ణి చేసిన మన అమ్మని మాత్రం నువ్వు గౌరవించడం లేదు. నీ సామర్థ్యాలపై నీకు నమ్మకం లేదేమో, అందుకే నువ్వు ఆయన రికమెండేషన్ మీద ఉద్యోగం చేస్తున్నావు. కానీ నేను నీకులాగా కాదు. నేను ఎప్పుడూ అమ్మని గౌరవిస్తాను. ఎవరైనా అమ్మని అవమానిస్తే నేను అస్సలు ఊరుకోను. అమ్మా, ఇప్పుడు మనం ఇక ఈ ఇంట్లో ఉండలేము. ఇక్కడ మనకి ఎలాంటి హక్కు లేదు అనగానే విశ్వనాథం గారికి కూడా చాలా కోపం వచ్చింది. అమ్మా జానకి, మీరిద్దరూ నాతో పాటు మా ఇంటికి రండి అన్నారు. అయినా సరే మహేష్ తల్లిని చెల్లిని అస్సలు ఆపలేదు. తల్లిని చెల్లిని ఇంట్లో ఉంచుకున్నా తన భార్య అవమానిస్తుందని మహేష్కి బాగా తెలుసు. అందుకే వాళ్ళిద్దరినీ ఉండమని అడగనే లేదు. అంతేకాకుండా మహేష్ తన తల్లితో చెల్లితో ఎక్కువసేపు మాట్లాడితే స్వాతికి అస్సలు ఇష్టం ఉండదు. తన రూమ్లో కూర్చొని అస్సలు బయటికి రాదు. హాల్లో బయట కూర్చొని మహేష్ తన తల్లితో మాట్లాడుతున్నాడు. స్వాతి మాత్రం కోపంతో రగిలిపోతుంది. వెంటనే స్వాతి మహేష్ దగ్గరకొచ్చి, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చొని ఏం చేస్తున్నావు? నాకు చాలా పనులున్నాయి. మా నాన్న వాటర్ బాటిల్ అడుగుతున్నారు. ఆయనకు నిద్రపోయే సమయం అయ్యింది. మీరు మాత్రం ఇక్కడ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మా నాన్న ఉదయం నుంచి ఎంత అలసిపోయి ఉంటారు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అనగానే మహేష్ వెంటనే స్వాతి తండ్రికి మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. అది చూసి జానకమ్మ గారు, విశ్వనాథం గారు, ఇంకా పూజిత ముగ్గురు ఆశ్చర్యపోయారు. స్వాతి తన తల్లిదండ్రుల్ని అన్నయ్య పూజించేలా చేస్తుంది, కానీ భర్త తల్లిదండ్రుల్ని మాత్రం కోడలి అందరి ముందు అవమానిస్తుంది. కానీ అన్నయ్య ఏమీ చేయలేకపోతున్నాడు అనుకుంది పూజిత. పూజిత జానకమ్మ గారిని పట్టుకొని, అమ్మా, అన్నయ్య నిన్నిక్కడే ఉండమంటాడేమోనని ఇంకా ఆశపడుతున్నావా? నువ్వు అన్నయ్య ఏం చెప్తాడో అని ఎదురు చూస్తున్నట్టుంది అంది. స్వాతి మహేష్తో మాట్లాడుతూ, మీ అమ్మకి మీ చెల్లికి నేను వంట చేసి భోజనం పెడతానని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళిక్కడుంటే వాళ్ళకి కనీసం నా చేత్తో టీ కూడా ఇవ్వను. మీ అమ్మకు కావాలంటే మీరే టీ చేసుకోండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. మహేష్ వంటగదిలోకి వెళ్ళి తల్లి కోసం టీ రెడీ చేస్తున్నాడు. జానకమ్మ గారు, పూజిత వంటగదిలోకి వెళ్లేసరికి మహేష్ టీ చేస్తూ ఉన్నాడు. తన అన్నయ్య వదినకు భయపడుతున్నాడని పూజితకి స్పష్టంగా అర్థమైపోయింది. వెంటనే పూజిత, అన్నయ్య, నువ్వింత భయంతో బ్రతకాల్సిన పని లేదు అంది. కానీ మహేష్ ఆ మాటలు పట్టించుకోలేదు. ముగ్గురు కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. అప్పుడు పూజిత, అన్నయ్య, నాకు ఇంకా చదువుకోవాలనుంది, కానీ అమ్మ దగ్గర తగినన్ని డబ్బులు లేవు. ఉద్యోగం వచ్చిన తర్వాత నా చదువుకయ్యే ఖర్చంతా నువ్వే భరిస్తానని చెప్పావు కదా. నేను చదువుకోవాలన్నయ్య, కాస్త నాకు డబ్బు సహాయం చెయ్యి అనగానే మహేష్, నిదానంగా మాట్లాడు పూజిత. మీ వదిన ఈ మాటలు వింటే ఇంట్లో పెద్ద గొడవ మొదలు పెట్టేస్తుంది అన్నాడు. అప్పటికే స్వాతి ఈ విషయాలన్నీ వినేసింది. వెంటనే గట్టిగా అరుస్తూ గదిలో నుంచి బయటకొచ్చి, మన ఇంటికి బిచ్చగాళ్ళు వచ్చారు, ఇలా అడుక్కోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? దీనికంటే ఇంటింటికి తిరిగి గిన్నె పట్టుకుని అడుక్కోండి, డబ్బులు వస్తాయి. మీ తల్లి కూతుళ్ళిద్దరికీ మా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాదు. ఇక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి అంది. మహేష్ ధైర్యం తెచ్చుకొని, స్వాతి, నువ్వు నీ హద్దులు దాటిపోతున్నావు
అని స్వాతితో చెప్పగానే స్వాతి కోపంగా మీ అమ్మని చెల్లిని చూసుకుని నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నేను ఇప్పుడే మా నాన్నకు చెప్తాను. నేను ఇప్పుడే నా సామాన్లన్నీ సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మా నాన్న మిమ్మల్ని ఉద్యోగం నుంచి కూడా తీసేస్తాడని గుర్తుపెట్టుకోండి. నాకు ఇవన్నీ చేయడానికి ఒక్క రోజు కూడా పట్టదు. నేను చూస్తాను మీ అమ్మకి మీ చెల్లికి మీరు ఎలా సహాయం చేస్తారో అనేది అంది స్వాతి. ఆ మాటలు విని మహేష్ మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు పూజిత మనసులోనే అనుకుంది, వదిన ఎప్పుడూ అమ్మని అన్నయ్యని దూరం చేయాలనే చూస్తుంది. ఉద్యోగం నుంచి తీసేస్తానని కూడా అన్నయ్యని బెదిరిస్తుంది. అందుకే అన్నయ్య అలా భయపడుతున్నాడు కాబోలు అనుకుంది పూజిత. వెంటనే మహేష్ జానకమ్మ గారి దగ్గరకొచ్చి, అమ్మా నువ్వు మావయ్య దగ్గరకు వెళ్ళు, నేను కొద్ది రోజుల తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అంటూ జానకమ్మ గారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. తల్లికి భార్యకి మధ్య సఖ్యత ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మహేష్కి తల్లిని గాని భార్యను గాని అవమానించడం ఇష్టం లేదు. స్వాతి తన జీవితంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మహేష్ జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. తల్లికి భార్యకి మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. ఇద్దరూ తన్ని గంటలా మార్చేసి రెండు వైపులా వాయిస్తున్నారు. ఈ విషయం గురించి మహేష్ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు తన భార్యకు తెలియకుండా విశ్వనాథం గారింటికి వెళ్ళాడు. తన మామయ్యతో తన చెల్లెలు చదువుకు సహాయం చేస్తానని చెప్పాడు. నేను చెల్లెలు ఫీజు డబ్బులు పంపిస్తాను, కానీ ఆ విషయం నా భార్యకు తెలియకుండా చూడు అని చెప్పారు. నా జీతం ఎంతొస్తుందో స్వాతికి తెలుసు కాబట్టి నేను ఒక్కసారిగా ఎక్కువ డబ్బులు పంపించలేను. నా ఖర్చుల కోసం కొంత డబ్బు నా దగ్గర ఉంచుకుంటాను కదా, ఆ డబ్బులో కొంత నేను మీకు ప్రతి నెల పంపుతూనే ఉంటాను అంటూ విశ్వనాథం గారితో చెప్పాడు. అక్కడే ఉన్న పూజిత ఏమీ మాట్లాడలేదు. ఫీజు డబ్బులు కట్టలేని కారణంగా పూజిత పై చదువులు పూర్తి చేయలేకపోయింది. మహేష్ పంపించే డబ్బు తన కాలేజీ ఫీజుకి అస్సలు సరిపోలేదు. పూజిత 14 ఏళ్ల వయసున్నప్పటి నుంచే మిషన్ కుట్టడం నేర్చుకుంటూ ఉండేది. ఇప్పుడైతే పూజిత డిజైనర్ డ్రెస్సులు కూడా కుడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్సులు లాంటివి, అలాంటి తరహాలోనే తను డ్రెస్సులు డిజైన్ చేస్తుంది. ఆమె తన చుట్టుపక్కల వారికి డ్రెస్సులు కుట్టినప్పుడల్లా తన ఫోన్లో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. పూజిత కుట్టు పని చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. విశ్వనాథం గారికి పిల్లలు లేని కారణంగా పూజితని తన ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నారు. విశ్వనాథం గారి భార్య దగ్గరే పూజిత కుట్టు మిషన్ కుట్టడం నేర్చుకునేది. సెలవుల్లో వచ్చినప్పుడు సరదాగా నేర్చుకున్న విద్య ఇప్పుడు చాలా ప్రావీణ్యం సంపాదించింది. అప్పుడు విశ్వనాథం గారు జానకమ్మ గారితో, ఊర్లో మాత్రం మీకెవరున్నారు? మీరు ఆ ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చి మాతో పాటే ఉండండి. ఇంత పెద్ద ఇంట్లో నేను నా భార్య ఇద్దరమే నివసిస్తున్నాం. మాకు పిల్లలు కూడా లేరు కదా. పల్లెటూరులో మీరు ఉండడం కంటే ఇక్కడుంటేనే మంచిది అని చెప్పి విశ్వనాథం గారు పూజితని జానకమ్మ గారిని ఒప్పించారు. పూజితకి కూడా ఈ విషయం చాలా నచ్చింది. ఎందుకంటే ఏదైనా పని దొరకాలంటే సిటీలో ఉంటేనే మంచిది. సిటీలో అయితే తొందరగా పని దొరుకుతుంది అని పూజిత అనుకుంది. ఊర్లో ఎక్కువ అవకాశాలు దొరకకపోవచ్చు, కానీ సిటీలో ఉంటే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంది పూజిత. నాకు స్వయంగా కుట్టు పని చేయడం వచ్చు కాబట్టి దాని ద్వారా నేను డబ్బులు సంపాదించి నా ఖర్చులకి అమ్మ ఖర్చులకి సంపాదించుకుంటాను అని పూజిత అనుకుంది. నగరంలో తన మావయ్య సహాయంతో చిన్న టైలరింగ్ షాప్ని ప్రారంభించింది. తను టైలరింగ్ చేసేటప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా యూట్యూబ్లో వీడియోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. యూట్యూబ్లో తన వీడియోలు చూసిన వాళ్ళందరూ ఆన్లైన్లో తన దగ్గర బట్టలు ఆర్డర్ చేసుకోవడం, తనకి బట్టలు పంపించి కుట్టించుకోవడం చేస్తున్నారు. క్రమక్రమంగా పూజిత ప్రతిభ నగరం అంతటా విస్తరించింది. పూజితకి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. చాలా ఆర్డర్లు పొందడం ప్రారంభించింది. ప్రతి ఆర్డర్ని ఎంతో కష్టపడి సకాలంలో పూర్తి చేసేది. తన కింద 2 అమ్మాయిలను కూడా పెట్టుకుంది. ఇప్పుడు పూజిత ఇంకా జానకమ్మ గారు చాలా డబ్బులు సంపాదించడం ప్రారంభించారు. యూట్యూబ్ నుంచి నెల నెల లక్షల్లో జీతం సంపాదిస్తున్నారు. అంతేకాకుండా బొటీక్ మీద కూడా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికీ డబ్బుకు లోటు లేదు. ఇద్దరూ చాలా డబ్బులు కూడబెడుతున్నారు. ఒకరోజు
పూజిత జానకమ్మ గారితో, అమ్మా, నేను ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను. నేను ఇంకా ఇంకా ఎదగాలనుకుంటున్నాను అని చెప్పగానే జానకమ్మ గారు కూడా, అమ్మా పూజిత, నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకు నచ్చినట్టుగా చెయ్యి, నేను నీకు అండగా నిలబడతాను అని చెప్పారు. విశ్వనాథం గారు కూడా పూజితకి అండగా నిలబడ్డారు. విశ్వనాథం గారికి పిల్లలు లేని కారణంగా పూజితని కన్న కూతుర్లా భావించేవారు. వ్యాపారంలో పూజిత ముందుకు సాగిపోతూనే ఉంది. ఒక్క క్షణం కూడా వెనకపడలేదు. ఈరోజు పూజిత సిటీలోనే ఒక పెద్ద షోరూంకి ఓనర్ అయ్యింది. ఆ షోరూంలో 30 మంది దాకా పనివాళ్ళు ఆమె కిందే పనిచేస్తున్నారు. పూజిత ఇప్పుడు డిజైన్లు మాత్రమే సిద్ధం చేస్తుంది. మిగిలిన పనులన్నీ పనిచేసేవాళ్లే చేస్తారు. మరోవైపు మహేష్ ఒక నెల రోజులు ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. స్వాతి తమ్ముడికి కూడా పెళ్లి సెటిల్ అయింది. అప్పుడు స్వాతి మహేష్తో, మహేష్, పెళ్లికి ఇంకా తక్కువ రోజులే ఉన్నాయి, నువ్వు తొందరగా తిరిగి వచ్చేసేయి, లేకపోతే మా అమ్మా నాన్నలు చాలా బాధపడతారు అని చెప్పినప్పుడు మహేష్, నేను తొందరలోనే వచ్చేస్తాను, నేను ముందుగా రావడానికే ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అప్పుడు స్వాతి, నువ్వు కూడా ఊర్లో లేవు, అమ్మకు కూడా అక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, అమ్మ పదే పదే ఫోన్ చేస్తుంది, నేను పెళ్లికి అన్ని సన్నాహాలు చేసుకోవాలి కదా, బట్టలు, నగలు, చాలా వస్తువులు కొనుక్కోవాలి కదా, నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళతాను అని మహేష్ని అడిగినప్పుడు, సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఆలోచించి నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పాడు మహేష్. ఆ రోజే స్వాతి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అప్పుడు స్వాతి వాళ్ళమ్మ, స్వాతి, ఈ సిటీలోనే కొత్తగా జానకి కలెక్షన్స్ అన్న పేరుతో ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ అయ్యింది. అందులో డిజైనర్ డ్రెస్సులు, వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయట. మన చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. మొన్నే మన ఇంటి దగ్గరలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కోసం తెచ్చిన అందమైన లెహంగాని నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనగానే, స్వాతి, ఏం చెప్తున్నావమ్మా నువ్వు? కొత్త బట్టల షోరూమ్ తెరిచారా? చాలా బాగుంది, ఈ విషయం నాకు తెలియనే తెలీదు అనగానే స్వాతి తల్లి, అవునమ్మా, అది తెరిచి కూడా 2-3 నెలలే అవుతుంది అనగానే స్వాతి, సరే అమ్మా, మనం తమ్ముడు పెళ్లికి సంబంధించిన బట్టలు మొత్తం ఆ షోరూంలోనే కొందాం అంది. స్వాతి తన తల్లితో కలిసి ఆ షోరూం దగ్గరికి రాగానే లోపలికి వెళ్ళి మంచి డిజైనర్ డ్రెస్సులు కొనడానికి వెతుకుతూ ఉంది. ఆ షోరూం చాలా అద్భుతంగా ఉంది, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఆ షోరూం మొత్తం 4-5 అంతస్తుల్లో కట్టుంది. ప్రతి అంతస్తులోనూ ప్రత్యేక సౌకర్యాలున్నాయి. ఒక భాగంలో పట్టు చీరలు, ఇంకో భాగంలో లెహంగాలు, సూట్లు, 4వ అంతస్తులో పిల్లల బట్టలు అందుబాటులో ఉన్నాయి. ఈ షోరూం చాలా పెద్దగా ఉంది. ఈ నగరం మొత్తానికి ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. పెళ్లికి కావలసిన షాపింగ్ మొత్తం ఇక్కడే చేయొచ్చు, వేరే షాప్కి వెళ్లాల్సిన పనే లేదు. అందరి బట్టలు ఒకే చోట దొరుకుతాయి అనుకున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ. స్వాతి లెహంగా సెలక్షన్ ఫ్లోర్కి వెళుతూ ఉండగా అక్కడ 2 సెక్యూరిటీ గార్డులు నిలబడున్నారు. ఇద్దరూ కలిసి డోర్ ఓపెన్ చేశారు. లోపల ఉన్న దృశ్యం చూసి స్వాతి కళ్ళు పెద్దవయ్యాయి. ఇప్పటి వరకు అంత అందమైన లెహంగాని స్వాతి చూడనే లేదు. అది సినిమాల్లో హీరోయిన్లు వేసుకునేటట్టుగా ఉంది. ఓ పెద్ద డిజైనర్ ఈ లెహంగాలన్నిటినీ డిజైన్ చేసి ఉండాలి. ప్రతి లెహంగా ఒక్కదానికంటే మరొకటి భిన్నమైన డిజైన్లలో ఉంది. స్వాతి తనకి కావలసినవన్నీ తీసుకున్న తర్వాత బిల్ చేయించడానికి తన తల్లితో కలిసి బిల్ కౌంటర్ దగ్గరకు చేరుకుంది. అక్కడ ఒక కుర్చీలో కూర్చున్న జానకమ్మ గారిని చూడగానే, ముసలావిడ, ఇక్కడెందుకు కూర్చున్నావు? ఇంత పెద్ద షోరూంలో ఏం కొనడానికి వచ్చావేంటి? ఇంత పెద్ద షోరూంలో కనీసం ఒక్క చీరైనా కొనుక్కోగలిగే స్తోమత నీకుందా? ఇక్కడ కుర్చీలో కూర్చుని నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చున్నావు. నిన్ను ఇంకా ఇక్కడ ఎవరు చూసినట్టు లేరు. సెక్యూరిటీ వాళ్ళు నిన్ను చూస్తే బయటకు గెంటేస్తారు అంది. జానకమ్మ గారు చాలా అందమైన చీర కట్టుకొని బంగారు గాజులు కూడా ధరించి చాలా హుందాగా కూర్చునున్నారు. కోడలు కఠినమైన స్వరం వింటూ కూడా ఆమె చాలా మృదువుగా, నన్ను బయటకు పారదోలడానికి ఇదేం నీ ఇల్లు కాదు. నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడున్న వాళ్ళందరూ వింటారని నువ్వు అనుకుంటున్నావా? ఇది నా షోరూం అని చెప్పగానే ఆ మాటలు విని స్వాతి నవ్వడం మొదలుపెట్టింది. ఇంత పెద్ద షోరూం ఓనర్ని నేనే అని ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? ఇక్కడ సేల్స్ మ్యాన్గా
లేదంటే ఇక్కడ పని వాళ్ళల్లా కూడా మీరు పనికిరారు. ఒకవేళ ఇక్కడ స్పీకర్గా ఏమైనా పనిచేస్తున్నారా ఏమిటి? అలసిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టున్నారు అంటూ అవమానకరంగా మాట్లాడుతూనే ఉంది. అప్పుడే పూజిత తన క్యాబిన్ నుంచి బయటకొస్తూ ఉంది. అప్పుడే ఒక వ్యక్తి పూజిత ఎదురుగా వెళ్ళి, మేడం, ఆ రోజు మీరు ఈ నగరానికి చెందిన డిఎస్పి గారితో సమావేశం అయ్యారు కదా, ఆమె తన పెళ్లి కోసం ఆర్డర్ చేసిన డిజైనర్ లెహంగాను మనం డెలివరీ చేసేసాము. కొత్త డిజైన్లను చూడడానికి సాయంత్రమే ఆవిడ మనల్ని కలవడానికి ఇక్కడికి వస్తానన్నారు. మీరు ఆవిడ కోసం కొత్త కొత్త డిజైన్లన్నీ సిద్ధం చేసి ఉంచండి అని చెప్పారు. అందరూ పూజితని మేడం మేడం అని పిలుస్తున్నారు. జానకమ్మ గారు, నువ్వు ఇంకా ఈ షోరూమ్ నాదే అని నమ్మలేకపోతున్నావా? ఇది నా కూతురుది. నువ్వు మా షోరూమ్కి బట్టలు కొనడానికి వచ్చావు. నువ్వు వస్తున్నప్పుడు కనీసం నేమ్ ప్లేట్ని చూడలేదా? షోరూమ్కి పెట్టిన బోర్డును ఒక్కసారి కూడా చదవలేదా? ఈ షోరూమ్ నా పేరు మీదే తెరిచింది నా కూతురు అని చెప్పిన మాటలకి స్వాతి మొహం కత్తివేటుకు నెత్తురు చుక్క రానట్టు తెల్లగా పాలిపోయింది. చాలాసేపు తన విగ్రహంలా నిలబడిపోయింది. ఇంత పెద్ద షోరూమ్ని తల్లి కూతుర్లిద్దరూ ఎలా ప్రారంభించారు? అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? స్వాతికి అర్థం కాలేదు. జానకమ్మ గారు ఇంకా పూజిత మెరుపులు చూసి స్వాతికి లోపలే మండిపోతోంది. తన తమ్ముడు పెళ్లికి షాపింగ్ చేస్తున్న ఆనందం కూడా తన ముఖంలోంచి ఆవిరైపోయింది. షోరూమ్ యజమానులుగా తన అత్తగారిని, ఆడపడుచుని చూడగానే తన సంతోషం మొత్తం మాయమైపోయింది. ఇప్పుడు పూజిత స్వాతి పైనే దృష్టి పెట్టినప్పుడు స్వాతి ఒక లెక్కంగా తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్తుంది. ఆ ఇద్దరికీ ఆ లెహంగా అమ్మకూడదని పూజిత సంకేతాలిచ్చింది. బిల్లింగ్ చేస్తున్న వ్యక్తి స్వాతితో, దయచేసి క్షమించండి మేడం, మీరు ఈ లెహంగాని కొనలేరు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్పాడు. తన దగ్గర డబ్బులున్నా కూడా ఆ డ్రెస్ని కొనలేనందుకు చాలా అవమానంగా భావించింది స్వాతి. వెంటనే స్వాతి పూజిత దగ్గరకు వచ్చి చిన్నగా గొనుకుతూ, నాకు ఈ లెహంగా కావాలి, నాకు చాలా బాగా నచ్చింది, దీనికి కావాలంటే నేను ఎక్కువ రేటు కూడా ఇస్తాను అని చెప్పినప్పుడు పూజిత సున్నితంగా తిరస్కరించింది. ఇది చాలా పెద్ద నగరం, చాలా షాపులున్నాయి. మీరెక్కడి నుంచైనా మీ పెళ్లి కోసం షాపింగ్ చేసుకోండి, అంతే తప్ప నేను డిజైన్ చేసిన ఈ లెహంగాలని మీకు అమ్మనే అమ్మను అంది పూజిత. స్వాతి అవమానంతో ఆ షోరూమ్ నుంచి బయటకొచ్చింది. స్వాతి తన తమ్ముడు పెళ్లికి చాలా సందడి చేయాలని ఎన్నో ప్లాన్లు వేసుకుంది. కానీ ఇప్పుడు తన అత్తగారిని, ఆడపడుచుని ఆ షోరూంలో చూసి పెళ్లి మీద తనకున్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. మహేష్ నుంచి ఫోన్ వచ్చింది. పెళ్లి టైం దగ్గర పడుతుంది, మీరు ఇంకా మా అమ్మ వాళ్ళింటికి రాలేదేంటి అంది స్వాతి. ఆ మాటలకి మహేష్కి కూడా చాలా కోపం వచ్చింది. స్వాతి ఇంకేమీ మాట్లాడకముందే, నేను ఆ పెళ్లికి రాలేను, నా ఆఫీస్ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. నువ్వు చెప్పినట్టల్లా గంగిరెద్దులా తలూపుతూ నీకిష్టం వచ్చినట్టు నేను ఆడలేను. నీ బెదిరింపులు జీవితాంతం వింటూనే ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం నేను నీ మాట వినను. ప్రతి క్షణం నా ఉద్యోగం తీయించేస్తానని నువ్వు బెదిరిస్తూనే ఉన్నావు. నీ బెదిరింపులకు గురయ్యే ఆ ఉద్యోగం చేయకూడదని నేను అనుకుంటున్నాను. అందుకే నేను కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించాను. మీ నాన్న రికమెండ్ చేసి నాకిప్పించిన ఈ ఉద్యోగం నేను ఇక చెయ్యాలనుకోవడం లేదు అని చెప్పి మహేష్ ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. మహేష్ తన తమ్ముడు పెళ్లికి రాకపోవడంతో స్వాతికి చాలా కోపం వచ్చింది. పెళ్ళైన తర్వాత స్వాతి ఇంటికి తిరిగి వచ్చేసరికి మహేష్ కూడా ఇంటికొచ్చాడు. స్వాతి మహేష్తో చాలా గొడవ పడింది. కానీ మహేష్ ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. మహేష్ చిన్న ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. స్వాతి అవసరాలన్నీ ఆ చిన్న ఉద్యోగంతో నెరవేరవు. అప్పుడు స్వాతి తన తల్లిదండ్రుల్ని డబ్బులు అడగడం మొదలుపెట్టింది. స్వాతి తల్లిదండ్రులు తనకి డబ్బులు ఇవ్వడం మహేష్కి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అంత దుబారా ఖర్చులు చేసే అలవాటుంటే కొంచెం డబ్బుతో తర్వాత ఎలా జీవించగలుగుతుంది? అయినా సరే స్వాతి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నెల డబ్బులు తీసుకుంటూనే ఉంటుంది. అనుకోకుండా స్వాతి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళుతూ ఉండగా బస్సు కాలువలో పడిపోయి తల్లిదండ్రులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు లోకంలోనే లేరు. ఆ విషయం తెలిసి స్వాతి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత స్వాతి తన తల్లిదండ్రుల ఇంటికి వెళుతుంది. ఈసారి తల్లిదండ్రులింట్లో వాతావరణం అంతా భిన్నంగా ఉంది.
ఇప్పుడు ఇంటి పెత్తనం అంతా మారిపోయింది. ఇంటి పగ్గాలన్నీ తమ్ముడు ఇంకా మరదలు చేతుల్లోకి వచ్చేశాయి. 6 నెలల తర్వాత స్వాతి డబ్బుల కోసం తన తమ్ముడికి మరదలికి ఫోన్ చేసింది. తన తమ్ముడు మరదలు ఇద్దరూ స్వాతికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. స్వాతి, ఇప్పుడు నువ్వు వృధాగా డబ్బులు ఖర్చు చేయడానికి మేము నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇవ్వలేము. అమ్మా నాన్న ఉన్నంత కాలం నువ్వు నీ కోరికలన్నీ వాళ్ళ ద్వారానే తీర్చుకున్నావు. ఇక మేమేమీ నీకు ఇవ్వలేము. భవిష్యత్తులో కూడా మా నుంచి ఏమీ ఆశించొద్దు. మాకు మా సొంత ఖర్చులున్నాయి, మా మీద మా కుటుంబ బాధ్యతలున్నాయి అని చెప్పగానే ఆ మాటలకి స్వాతి ఆశ్చర్యపోయింది. అమ్మా నాన్న ఉన్నన్ని రోజులు అందరూ నేను చెప్పినట్టే వినేవాళ్ళు. కానీ ఈరోజు తమ్ముడు మరదలు తమ రంగులు మార్చుతున్నారు అంటూ తన తమ్ముడు గురించి మరదల గురించి మహేష్తో ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది. నా తమ్ముడు మరదలు చాలా చెడ్డవాళ్ళు, నాకు డబ్బులు ఇవ్వడానికే నిరాకరించారు అనగానే మహేష్, నీ తమ్ముడు మరదలు చెడ్డవాళ్ళైతే నువ్వు కూడా చెడ్డదానివే కదా. నువ్వు మా చెల్లెలు చదువు కోసం డబ్బులు ఇవ్వడానికి ఆ రోజు నిరాకరించావు కదా. ఎప్పుడు చూసినా నువ్వు దుబారా ఖర్చులే చేస్తూ ఉంటావు కాబట్టి వాళ్ళు నీకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారనుకుంటా. కానీ నువ్వు నా చెల్లెలి చదువుకు కూడా డబ్బులు ఇవ్వకుండా నన్ను ఆపేశావు. డబ్బు ఇవ్వకపోవడం సరికదా, కనీసం వాళ్ళని ఇంట్లో కూడా ఉంచుకోనివ్వలేదు. అప్పుడు నువ్వు చేసిన క్రియలకి ఫలితంగా ఆ భగవంతుడు నిన్నిప్పుడు శిక్షిస్తున్నాడు. నీ విషయంలో ఇలా జరుగుతూ ఉంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు దీనికి అర్హురాలివే. నువ్వు మా అమ్మని మా చెల్లెల్ని చాలా అవమానించావు అంటూ మహేష్ పాత విషయాలన్నీ స్వాతికి గుర్తు చేయడం మొదలుపెట్టాడు. తన అత్తగారితో ఆడపడుచుతో మాట్లాడిన మాటలన్నీ స్వాతికి గుర్తుకొస్తున్నాయి. అప్పుడు స్వాతి మహేష్తో, మహేష్, మీ అమ్మ ఇంకా చెల్లెలు ఇదే నగరంలో ఉన్నారు. వాళ్ళిక్కడ ఒక పెద్ద షోరూమ్ తెరిచారు. మనం ఇంత కష్టాల్లో ఉంటే మీ అమ్మ దగ్గరకు వెళ్ళి సహాయం అడగొచ్చు కదా. దయచేసి నా మాట వినండి అంది స్వాతి. తన చెల్లెలు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది అని తెలిసి మహేష్ చాలా సంతోషించాడు. తన తల్లి చెల్లి పురోగతిని చూడాలని మరుసటి రోజే మహేష్ జానకి కలెక్షన్స్ దగ్గరికి చేరుకున్నాడు. ఆ షాప్ని చూసి చాలా సంతోషించారు. షాప్ చాలా బాగుంది. మహేష్ని చూడగానే పూజిత ఇంకా జానకమ్మ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్నయ్య, ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను చూసి చాలా రోజులైపోయింది. చాలా రోజుల నుంచి నువ్వు షాప్కి వస్తావేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజు వచ్చావు అనగానే మహేష్, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎంత గొప్ప విజయం సాధించావు. ఇంత పెద్ద షోరూమ్ని తెరిచావు. నీ విజయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను మీకు ఆ రోజు ఏ సహాయము చేయలేకపోయాను అనగానే పూజిత, అన్నయ్య, నువ్వు మాత్రం ఏం చేస్తావు? అయినా సరే నీ ఖర్చులు తగ్గించుకొని నా చదువు కోసం నువ్వు డబ్బులు పంపేవాడివి. కానీ ఆ డబ్బుతో నేను చదువు పూర్తి చేయలేకపోయాను. కుట్టు పని నేర్చుకొని క్రమక్రమంగా ఆ పనిలో నైపుణ్యం సంపాదించాను. ఆ తరువాత నేను నా గమ్యస్థానానికి చేరుకున్నాను అని మాట్లాడుతూ ఉండగానే జానకమ్మ గారు, బాబు మహేష్, ఎలా ఉన్నావు అని అడిగారు. వెంటనే స్వాతి, అత్తయ్య గారు, మేము అసలు ఏమీ బాగోలేదు. మా అమ్మా నాన్నలు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. మహేష్ కూడా మా అమ్మా నాన్న చూపించిన ఉద్యోగం మానేసి మమ్మల్ని ఇద్దరినీ పోషించుకోవడానికి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నో కష్టాల్లో ఉన్నాము. ఇప్పుడు మీ దగ్గర అంత డబ్బుంది కదా. మీ కొడుకు కోడలు కష్టాల్లో ఉన్నారు. మీరు మాకు సహాయం చెయ్యలేరా? మీరే మాకు సహాయం చెయ్యకపోతే వేరే వాళ్ళు మాకు ఎలా సహాయం చేస్తారు అనగానే పూజిత, మేము ఒకరోజు డబ్బులు లేక డబ్బు కోసం ప్రాధేయపడి ఎవరి ముందైతే చేతులు చాపామో వాళ్లే మా ముందుకొచ్చి ఈ రోజు డబ్బులు అడుగుతున్నారు. మీకు పంచేంత డబ్బులు మా దగ్గర లేవు. నువ్వు వెంటనే నా షోరూమ్ దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో. మేము మీకు ఎలాంటి సహాయము చెయ్యము అని చెప్పింది పూజిత. కొడుకు కోడలు విచారకరమైన ముఖాలు చూసి తల్లి హృదయం ద్రవించింది. పూజితతో, అమ్మా పూజిత, మీ వదిన సంగతి వదిలేసే. మీ అన్నయ్య మొహమైనా చూడు. అన్నయ్య ఎప్పుడూ నీ మంచే కోరుకున్నాడు కదా. అందుకే నువ్వు ఈ రోజు వాళ్లకు కాస్త సహాయం చెయ్యి అని జానకమ్మ గారు అనగానే మహేష్, అమ్మా వద్దు, మీరు మాకు ఎలాంటి సహాయము చెయ్యొద్దు. ఈరోజు మా పరిస్థితులు ఎలా ఉన్నా
మా ఖర్చులకు సరిపడా డబ్బులు మేము సంపాదించుకుంటున్నాము. మా కష్టార్జితం ద్వారానే మేము బ్రతకాలనుకుంటున్నాము. మీరు కష్టపడి మీ కష్టార్జితం ద్వారా ఇంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని నిరాశపరిచినందుకు మేము మా చర్యలకు ఫలితం పొందాలి. కొద్ది జీతంతో కూడా సర్దుకుని బ్రతకాల్సిన పరిస్థితుల్ని మేము అనుభవించాలి. మీ దగ్గర మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేము. ఇది స్వాతికి నేను వేస్తున్న శిక్ష. నేను సంపాదించే జీతంతోనే తను నేను బ్రతకాలి అని చెప్పాడు మహేష్. ఏ మనిషి అయినా తన దగ్గర ఉన్న డబ్బు చూసి గర్వపడకూడదు. ఎందుకంటే ఇవాళ మన దగ్గర డబ్బుంటే రేపది ఉండకపోవచ్చు. ఎవ్వరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి డబ్బు గురించి గర్వించాల్సిన పని లేదు. ఎవ్వరిని అవమానించాల్సిన పని కూడా అంతకంటే లేదు. పూజిత ఎవ్వరి సహాయము లేకపోయినా తన సొంత కష్టంతో ఎదిగి తనని అవమానించిన వారి ముందే గర్వంగా తలెత్తుకుని నిలబడింది ఈ రోజు. ఇదండి ఈ రోజు కథ.